హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్యోగంలో 8వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఏమిటంటే, ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవసం ప్రకృతే వసాత్. తమ తమ స్వభావవశమున పరతంత్రమై ఉన్న భూత సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి మాటి మాటికి వాటి కర్మానుసారము సృజించున్నాను. భగవంతుడు ఏంటంటే, మనం చేసిన కర్మను బట్టి ఆయన మనకి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. తమ తమ స్వభావవశమున పరతంత్రమై ఉన్న భూత సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి మాటి మాటికి భగవంతుడు ప్రకృతిని ఆశ్రయించి మన కర్మ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. మనం ఏ కర్మ చేస్తున్నామో, మంచి చేస్తున్నామో, చెడు చేస్తున్నామో, ఆ దాని తాలూకా కర్మ ఫలితాన్ని భగవంతుడు ఇస్తున్నాడు. నా ప్రకృతిని ఆశ్రయించి మాటి మాటికి వాటి కర్మానుసారము సూచించున్నాను. కర్మానుసారం మనం ఎటువంటి కర్మ చేస్తామో ఆ కర్మను బట్టి భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. మన భగవంతుడు అనేక రకాల మనం కోరుకుంటాం, భగవంతుడు ఇచ్చేయి అని కోరుకుంటాం. కానీ మనకు ఏదైతే పూర్వజన్మలో మనం కర్మ చేసి ఉన్నామో, ఒక పుణ్యము కానీ పాపము కానీ ఏ విధంగా మనం చేసి ఉన్నామో ఆ కర్మానుసారంగా భగవంతుడు మనకి ఇస్తున్నాడు. మనం చాలామంది అంటాం, వీడు దుర్మార్గుడు, పాపాలు చేస్తూ ఉంటాడు, మంచే జరుగుతుంది అని అనుకుంటాం. కానీ వాడికి పూర్వజన్మలో సుహృతం ఉంది, పూర్వజన్మలో పుణ్యం ఉంది. కాబట్టి వాడు ఎన్ని పాపాలు చేసినా సరే వాడికి ఆ పుణ్యకాలం ఉన్నంత వరకు అది ఆ భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. ఆ విధంగా కొంతమంది పాపాత్ములు కూడా చక్కగా ఉంటారు, ఆనందంగా ఉంటారంట. ఆ విధంగా పుణ్యాత్ములు కూడా కొన్ని కష్టాలు పాలవుతుంటారు. నేను మంచి చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, అందరి దగ్గర మంచిగా ఉంటున్నాను, నేను బాగానే ఉంటున్నాను, ఎందుకు నాకు కష్టాలు వస్తున్నాయని అంటే, అది ప్రారబ్ధానుసారంగా పూర్వజన్మలో ఉన్నటువంటి మనకి దుఃఖాలు మనం ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాం. మనం ఎంత మంచి చేసినా సరే తర్వాత జన్మకి అది మనకి ఫలితం వస్తుంది. ఆ విధంగా సుఖము కానీ దుఃఖము కానీ మనం చేసినటువంటి పాపుణ్యాలను బట్టి భగవంతుడు మనకి ఇస్తున్నాడు తప్ప భగవంతుడు ప్రత్యేకంగా మనకి ఏమి ఇవ్వాల్సిన ఉండదు. కాబట్టి మనం చేసిన కర్మ, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించడం తప్పదన్నా, ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరో అనుభవించ సిద్ధమన్నా అన్నారు పెద్దలు. ఆ విధంగా మనం ఏ కర్మ చేస్తున్నామో, ఏ చేసి ఉన్నామో ఆ కర్మానుసారంగా భగవంతుడు మనకి ఆ ఫలితాన్ని ఇస్తాడు తప్ప మనం కోరుకుంటే భగవంతుడు మనకి ఇచ్చేది ఉండదు. మన కర్మానుసారాన్ని బట్టి మన తాలూకా జ్ఞానాన్ని బట్టి భగవంతుడు మనకి ఇస్తాడు. హరి ఓం.